హలో ఫ్రెండ్స్, జీ స్టూడియోకి స్వాగతం. ఇవాళ మన రెసిపీ మటన్ కర్రీ. దీనికి కావాల్సిన పదార్థాలు: మటన్ 1.5 kg, ఉల్లిపాయలు 2, టమోటాలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టేబుల్ స్పూన్, గసాలు 1 టేబుల్ స్పూన్, ఎండు కొబ్బరి 3 టేబుల్ స్పూన్స్, యాలకులు 2, లవంగాలు 6, దాల్చిన చెక్క 1/2 ఇంచు, మిరియాలు 6, పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర కొంచెం, పసుపు చిటికెడు, ఉప్పు రుచికి సరిపడా. మటన్ కర్రీ తయారీ విధానం: ముందు స్టవ్ మీద ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసిన ఉల్లిపాయలు మరియు 2 పచ్చిమిర్చీలు వేసి కొంచెం ఫ్రై చేయండి. ఉల్లిపాయలు తొందరగా మగ్గడానికి కొంచెం ఉప్పు వేయండి. ఇందులోకి కొంచెం పసుపు కూడా వేసి లో ఫ్లేమ్లో ఉల్లిపాయలని బాగా మగ్గనివ్వండి. ఇప్పుడు మటన్ గ్రేవీకి పేస్ట్ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఒక బౌల్లో ముందుగా చెప్పిన ఇంగ్రీడియంట్స్లో గసాలు, కొబ్బరి, యాలకులు, లవంగాలు, మిరియాలు అన్ని హాట్ వాటర్లో 15 నుంచి 20 నిమిషాలు సోక్ చేయండి. తర్వాత మిక్సర్లో వేసి అందులో 1/2 ఉల్లిపాయ మరియు 1 టమోటా యాడ్ చేసి స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసి ఈ గ్రైండ్ చేసిన పేస్ట్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఫ్రై అవుతున్న ఉల్లిపాయలకి 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ని యాడ్ చేసి బాగా ఫ్రై చేయండి. ఇక్కడ మటన్ లేతగా ఉండడం వల్ల నేను ప్రెషర్ కుక్కర్లో నుంచి తీసి ప్యాన్లో వేసుకున్నానండి. మీకు కావాలంటే ప్రెషర్ కుక్కర్లోనే చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఒక 6 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసి మూత పెట్టి మగ్గనివ్వండి. ఇది లేత మటన్ కాబట్టి నాకు మీడియం ఫ్లేమ్లో ఆల్మోస్ట్ ఒక 45 మినిట్స్ పట్టిందండి మటన్ కుక్ అవ్వడానికి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మటన్ని బాగా ఫ్రై అయ్యే వరకు మగ్గనివ్వండి. మటన్ బాగా ఫ్రై అయ్యి ఆల్మోస్ట్ వాటర్ అన్నీ ఇంకిపోతున్నాయి అన్నప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న గ్రేవీ పేస్ట్ని కూడా ఇప్పుడు యాడ్ చేసుకుందాము. మటన్ అంతా డ్రై అయ్యాక పేస్ట్ యాడ్ చేస్తే ఇక్కడ మటన్ అడుగు పడుతుందండి. సో వాటర్ కొంచెం ఉన్నాయి అనగానే మనం ఈ పేస్ట్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. ఈ పేస్ట్ యాడ్ చేసి ఫ్రై చేసుకున్నాక ఇందులోకి మనం 2 టేబుల్ స్పూన్స్ కారం కూడా వేసి అండ్ 1 టేబుల్ స్పూన్ మటన్ మసాలా కూడా వేసి అన్నీ బాగా కలిపి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాను కూడా వేసి ఫ్రై చేయండి. ఇక్కడ నేను 1.5 kg మటన్కి ఇంగ్రీడియంట్స్ చెప్పానండి. మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టు ఇంగ్రీడియంట్స్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు టమోటా కూడా ఫ్రై అయిన తర్వాత అన్నీ బాగా ఫ్రై అయ్యి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఒక 3 గ్లాసెస్ హాట్ వాటర్ వేసి మీడియం ఫ్లేమ్లో కుక్ చేయండి. ఇక్కడ హాట్ వాటర్ యాడ్ చేసే క్లిప్ మిస్ అయ్యిందండి. లాస్ట్లో కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. వేడి వేడి మటన్ కర్రీ రెడీ. మరిన్ని టేస్టీ మరియు సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.